ఇప్పటి వరకు మనం అపోస్తల కార్యములు 19 అధ్యాయాలు ధ్యానించాం. హల్లెలూయా. 19 అధ్యాయాలు. ఈరోజు 20వ అధ్యాయం. 6 వచనాలన్నా ధ్యానిద్దాం అనుకున్నా కానీ నేను 4 వచనాలు చూసే వరకు అయిపోయింది నా పని. సో 4 వచనాలు మీకు ఈరోజు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. సో బైబిల్లో ఉన్నవారు అందరూ ఓపెన్ చేయండి. ఒకరు 4 వచనాలు చదవండి చక్కగా నిదానంగా. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. కనపడతలేదా? చదవండి. పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరారు. ఆ ప్రదేశముల యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకునేది. మరియు కుర్ర కుమారుడును బెరయ పట్టణస్థుడనైన సోపాతును దెసలోనికలలో చెప్పాలి చదువు. సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి. చాలు. హల్లెలూయా. చాలా కష్టమైందా ఆ పేర్లు? మీ పిల్లల్లో ఒక పిల్లలకి పెట్టు ఆ పేరు. రోజు పలకటం వల్ల కొద్దిగా అలవాటైపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఇలా అంటున్నానంటే వాళ్ళు నమ్మదగిన శిష్యులు. హల్లెలూయా. పౌలు యొక్క యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా పిలువబడ్డారు. 2 సహా సేవకులుగా పనిచేశారు. ఎలా చేశారనేది మనం ఇప్పుడు చూస్తాం. ఎలా చేశారు అనేది మనం ఇప్పుడు చూస్తాం. మొదటి వచనం ఏంటి? ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద నుంచి సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. ఆ అల్లరి అణిగిన తరువాత అంటే మనం 19వ అధ్యాయంలో జరిగినదంతా 19వ అధ్యాయంలో జరిగినదంతా ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. 19వ అధ్యాయంలో పౌలు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు కొంతమంది వ్యతిరేకించారు. అయినప్పటికీ కొంత ఓర్చుకున్నాడు. ఇంకా వ్యతిరేకం ఎక్కువైనప్పుడు కొంతమంది శిష్యులను ప్రత్యేకపరుచుకున్నాడు. తురన్ను అని ఒక పాఠశాలను తీసుకున్నాడు. ఆయన దగ్గర 2 సంవత్సరాలు ట్రైనింగ్ చక్కగా శిష్యులతో ఉన్నాడు. దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు చేసిన అద్భుతాల కంటే పౌలు ఇంకా అద్భుతమైన కార్యాలు చేశాడు. హల్లెలూయా. అటువంటి అద్భుతాలు చేస్తున్నప్పుడు కొందరు మేము కూడా యేసుక్రీస్తు నామంలో చేస్తామని వచ్చారు. కానీ దుష్టుడు అన్నాడు, నాకు పౌలు తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, నువ్వెవడవరా అన్నారు. అని చెప్పి వాళ్ళ మీద పడి వాళ్ళ బట్టలని చింపేసి వాళ్ళని దిగంబరులుగా హేళన చేసి తరిమేశారు, కొట్టారు. ఆ ఉజ్జీవాన్ని, ఆ విప్లవాన్ని చూసిన కొందరు మాంత్రికులు అరే మన మంత్ర విద్య వ్యర్థమైనది అని చెప్పి ఆ మంత్ర విద్యకు సంబంధించిన పుస్తకాలు బహిరంగంగా రోడ్ల మీద తీసుకొచ్చి తగలబెట్టేశారు. అప్పట్లెక్కే ఇంచుమించు 50,000 రూపాయలంట. అంటే అంత ఖరీదైన పుస్తకాలని తగలబెట్టేశారు. అదొక గొప్ప ఉజ్జీవం. అది అయిపోయింది అనుకున్న తర్వాత వెంటనే దేమేత్రియు అనే ఒక వ్యక్తి అర్తమీదేవి గుడులను కట్టుకున్నాడు. మనం లాస్ట్ ఎంత ధ్యానం చేశాం. వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు. కొంతమంది కంసాలలో చేరి ఎప్పుడైతే యేసుక్రీస్తుని గురించిన శుభవార్త పౌలు ద్వారా ఆ ప్రాంతంలోకి వస్తుందో, అరే దేవుడు మనం సృజించబడిన దాంట్లో లేడు,
అని జనాలకి కళ్ళు తెరవబడ్డాయి, హృదయాలు తెరవబడ్డాయి. అందరూ ఆత్మతో సత్యముతో ఆరాధించే యేసుక్రీస్తు వైపు మళ్ళుతూ ఉన్నారు. అప్పుడు ఈ విగ్రహాలు, బొమ్మల యొక్క వ్యాపారం తగ్గిపోయింది. పౌలు మీద కోపం వచ్చింది. అందరూ లేచి, ఈ కంసాలులందరూ లేచి పౌలు మీద దుమ్మిగా వెళ్ళాలనుకున్నారు. కానీ పౌలుతో పాటు ఉన్న ఇద్దరిని తీసుకుని వెళ్ళారు నాటకశాలలోకి. దుమ్మి చేద్దాం అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నవారు, అక్కడ కారణం వీళ్ళందరూ చేరి, అసలు మీరు ఎందుకు గొడవ చేస్తున్నారు? మీకు ఏదన్నా న్యాయంగా జరగాలనుకుంటే మొదటగా అక్కడ న్యాయ సభలు జరుగుతున్నాయి, ఆడకెళ్ళి చెప్పుకోవాలి. ఇట్లా రోడ్ల మీద గొడవలు చేయటం మంచి పద్ధతి కాదు. దీనికోసం మీరు అందరూ రేపు జవాబుదారులు అవుతారు, హల్లెలూయా అని చెప్పి గద్దించి వెళ్ళిపోయారు. ఆ అల్లరి అలా అణిగిపోయింది. దేవునికే మహిమ కలుగును గాక. అర్థమైన వారు చెప్పండి హల్లెలూయా. అంటే 19వ అధ్యాయం కొద్దిగా చెప్పాను, అంతా చెప్పలేదు, కొన్ని మాటలు చెప్పాను. ఇప్పుడు 20వ అధ్యాయం, ఆ అల్లరి అణిగిన తరువాత, అంటే 19వ అధ్యాయం అయిపోయిన తరువాత పౌలు తన యొద్దకు శిష్యులను పిలిపించుకున్నాడు. పౌలు ఏం చేశాడు? శిష్యులందరినీ నా యొద్దకు రండి, యేసుక్రీస్తు శిష్యుల్ని అందరికి కబురు చేశాడు. అందరం ఒకసారి కూడుకుందామని. పౌలు యేసు శిష్యుల్ని పిలిచాడు. వాళ్ళను ఆత్మీయంగా ప్రోత్సాహపరిచి వాళ్ళ నుండి సెలవు తీసుకున్నాడు. ఆ తర్వాత మాసిదోనియాకు వెళ్ళాడు. వాళ్ళని పిలిచాడు, వాళ్ళని ప్రోత్సహించాడు, బలపరిచాడు. ఈ చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, ఈ చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అప్పుడు మనం వాటిని బట్టి నిరుత్సాహపడకూడదు, ఇబ్బందులు పడకూడదు అని చెప్పి వాళ్ళని కొద్దిగా ప్రోత్సాహపరిచాడు, ఉద్యోగపరిచాడు, కొంతమందిని హెచ్చరించాడు. 2వ వచనం ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. 20వ అధ్యాయం 2వ వచనం, ఆ ప్రదేశంలో సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు, అంటే గ్రీసు అంటే అకయకు వెళ్ళిపోయాడు. అంటే శిష్యులందరినీ పిలిచి వారికి కొంత తరిఫీదునిచ్చాడు. కొంతమంది నిరుత్సాహపడిపోతారు కదా, కొంతమంది బలహీనమైపోతూ ఉంటారు. ఆ బలహీనమైన వారిని పిలిచి, యేసుక్రీస్తు మనకంటే గొప్ప శ్రమను అనుభవించాడు, యేసుక్రీస్తు మనకంటే ఎక్కువ అవమానాన్ని అనుభవించాడు. దేనికి? నీ కోసం, నా కోసం. నిరుత్సాహపడబాక, ఇబ్బందులు పడబాక. మనం ఆయన అప్పచెప్పిన రాజ్య పనిలో ఉన్నాం, ఆ రాజ్య పనిలో మనం ముందుకు సాగాలి అని చెప్పి వాళ్ళని, కొంతమందిని ప్రోత్సహించాడు, కొంతమందిని అయితే హెచ్చరించాడంట. ఎందుకు హెచ్చరించాడు అనే విషయాన్ని మనం ఒకసారి బైబిల్లోనే కొన్ని వచనాలు మనం చూద్దాము. 1 కొరింథీయులు 16వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి మనం చదివితే అర్థమవుతుంది. తర్వాత మొదట ఆ వచనం చూడండి. 1 కొరింథీయులు అది అమ్మ 1 కొరింథీయులు 16:5. 11కి వెళ్ళావు నువ్వు. అయితే మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళను ఉద్దేశించుచున్నాను గనుక మాసిదోనియాలో సంచారమునకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు కూడా వచ్చేదను. అంటే ఆ సంచారం చేసేటప్పుడు శిష్యుల దగ్గరకు కూడా వెళ్ళాలి అని ఒక నిర్ణయం. 2 1 తిమోతి 1వ అధ్యాయం 3-4 వచనాలు. నేను మాసిదోనియాకి వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు వంశములను దేవుని ఏర్పాటులో కాక వివాదముతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెస్సులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించున్నాను. అంటే అప్పుడు ఎందుకు హెచ్చరించాడు అనే విషయాలు మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ ఏంది? భిన్నమైన బోధలు జరుగుతున్నాయి, విచిత్రమైన బోధలు జరుగుతున్నాయి, అసత్యమైన బోధలు జరుగుతున్నాయి. మనం ఇందాక చూసాం కదా 19 అధ్యాయాలు. యేసుక్రీస్తు నామములో కొంతమంది ఉచ్చాటం చేస్తున్నారు వచ్చి.
కానీ వాళ్ళు నిజంగా యేసుక్రీస్తు యొక్క భక్తులా అంటే కాదు. అందరూ చెబుతున్నారు దాన్ని యేసు నామం అని. వాళ్ళు ఎలాగా అర్థం చేసుకున్నారంటే ఒక వ్యాపారం కోసం, అది ఒక మంత్రంలాగా దాన్ని వినియోగించుకుని చేయాలనుకున్నారు. మేబీ కొన్ని చోట్ల అది ఉపయోగపడింది. కొన్ని చోట్ల ఏమైందంటే ఒక్కసారిగా వాళ్ళకి వ్యతిరేకతలు వచ్చినాయి. కానీ వాటిలో పడిపోయి కొందరు అదే మార్గమేమో, అదే సత్యమేమో అనుకుంటున్న వారిని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు, వారిని హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, భిన్నమైన బోధలు ఉన్నాయి, అసత్యమైన బోధలు ఉన్నాయి. క్రీస్తుని గురించి చక్కగా అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలామంది అలవాటైపోయిన మన క్రైస్తవ కుటుంబానికి అలవాటైపోయిందని తెలుసా? మనకు ఒక చక్కటి సోషల్ మీడియా వచ్చింది. బైబిల్ కూడా చదివే తీరిక లేదు మనకి. బైబిల్ చదివే తీరిక లేక, చదువున్నవారు నేను అంటుంది, తీరిక లేక ఏం చేస్తున్నారు, ఏది బాగా వెనకాల మంచి ఫోకస్ లైట్స్ కానీ, లేకపోతే సేవకుడు మంచి కనపడే పెద్ద సేవకుడు అని చెప్పుకునే వాళ్ళు మెసేజ్లు వినేసి వాళ్ళు ఏది చెబితే అదే నిజం అనుకుంటున్నారు. అది ఉన్నదో లేదో ఎవరు చూసుకోవట్లా. ఆ వాక్యంలో ఉన్నదో లేదో ఎవరు చూసుకోవట్లా. బైబిల్లో ఇలాగానే ఉందా లేదా అని చూసుకోవట్లా. మీకు ఒక విషయం తెలుసా? అపోస్తల కార్యం మనం ధ్యానం చేసేటప్పుడు ఇవన్నీ వస్తాయి. అపోస్తల కార్యంలో పౌలు వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యం అలా ఉన్నదో లేదని కొన్ని దినాలు పరిశోధించారంట కూర్చుని ఎదురెదురు. హల్లెలూయా. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడే నువ్వు చెప్పేది దీంట్లో ఉందాయా, నువ్వు చెప్పే మాటలు నిజంగా ధర్మశాస్త్రంలోనూ యేసుక్రీస్తు జీవితాల్లోనూ జరిగినాయనా అని చెప్పి గ్రంథాన్ని చూసి అవన్నీ ప్రశ్నలు అడిగారంటే ఇప్పుడు మరి మా పరిస్థితులు, ఇప్పుడున్న సేవకుల్ని ఎలా అడగాలి? అడిగే విశ్వాసులు ఉన్నారా? ఉండకపోతే భ్రమలో జీవిస్తాం, అసత్యములోకి వెళ్ళిపోతాం. అందుకే పౌలు దగ్గరికి పిలిచి జాగ్రత్త, మాయ మాటల్లో పడిపోతున్నారు కొంతమంది, సులభమైన మార్గంలోకి పడిపోతున్నారు కొంతమంది, ఇదే సత్యం అనుకుంటున్నారు కొంతమంది అని జాగ్రత్తలు చెబుతూ ఉన్నాడు, హెచ్చరిస్తున్నాడు, కొంతమందిని బుద్ధి చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే క్రమశిక్షణ కావాలి. ఈరోజు ఇలా వింటున్నామా, మనం ఇలా వింటున్నామా? ఇలా వింటున్న తర్వాత అంటే మనకున్న దేవుని సంఘం ఒక 70-80 మంది సంఘం, అదే ఒక 600-700 మంది సంఘ కాపరి ఒకవేళ ఇదే మాటలు భిన్నమైన రీతిలో బోధించడానికో అప్పుడు మీలో ఆలోచన ఎలా ఉండిద్ది? అక్కడ చెప్పింది అంత సత్యం కాదేమో, ఈయన పెద్ద ఈయన దగ్గర ఒక 1000 మంది వస్తున్నారు కాబట్టి ఈయన చెప్పేదే చెప్పాలి, ఈయన చెప్పేదే కరెక్ట్, ఈయన చెప్పేదే కరెక్ట్. చాలామంది ఇటువంటి అభిప్రాయాలతో వారి జీవితాల్ని క్రీస్తు వైపు కాకుండా లోకం వైపు తీసుకువెళ్ళిపోతున్నారు. క్రమశిక్షణ లేని జీవితం, ఇష్టానుసారమైన జీవితం. అందుకే మనకి ఈ బైబిల్ స్టడీస్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే బైబిల్ స్టడీ మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు అపోస్తల కార్యం 19 అధ్యాయాలు అయిపోయినాయి అనగానే కనీసం మీలో ఈ 19 అధ్యాయాలు విన్న తర్వాత కొంత పట్టు దాని మీద ఉండాలి మీకు. హల్లెలూయా. వరక 5వ అధ్యాయంలో ఏముంది అంటే మీకు అవగాహన రావాలి. ఆమేన్. వరకు చెప్పగలరా ఎవరన్నా 5వ అధ్యాయం అపోస్తల కార్యంలో ఏముందని? అమ్మా ఎంతమంది చెప్పారు? ఫస్ట్ ఎవరు చెప్పారు చెప్పండి ఒకసారి. స్మైలీకి అందరూ బిగ్ క్లాప్స్ కొడతాం. దేవునికి మహిమ కలుగును గాక. వెల్ డన్. నేను అది ఒక కోడ్ గుర్తుండిద్దని అలాగ చెప్పింది. అందుకు చాలా బిగ్ ఇష్యూ అది. పౌలుకే షాక్ అయిపోయాడు, పేతురే షాక్ అయిపోయాడు. అసలు ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు చనిపోవటం అనేది పేతురికే భయం వేసేసింది ఒక్కసారిగా. అటువంటి సన్నివేశం అది. సో అటువంటి విషయాలు మనం బైబిల్లో ధ్యానం చేస్తున్నప్పుడు తెలుసుకోవాలి. ఊరికి ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. అపోస్తల కార్యం 13వ అధ్యాయంలో ఏముంది? ఐడియా ఉందా? అసలు మిషనరీ జర్నీ ప్రారంభమైంది, సంఘం ప్రారంభమైంది. హల్లెలూయా. అంతియోకయ సంఘం ప్రారంభమైంది. ఇలాంటి కొద్ది జ్ఞాపకం చేసుకోవాలి మీరు.
సో నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఇవన్నీ మీకు బోధిస్తూ ఉన్నప్పుడు నాకు ఇవన్నీ గుర్తుంటున్నాయి. హల్లెలూయా. మీకు బోధించటం వల్ల నాకు గుర్తు వస్తున్నాయి. అలాగే మీరు ఆ వాక్యంలో ఆ వాక్యపు పట్టును తెలుసుకుంటే మీకే సత్యం ఏంటో అర్థమవుతుంది. బైబిల్ చేతిలో ఉండి ఇంట్లో ఉంటే కాదు ప్రయోజనం, బైబిల్ మన హృదయంలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. వాక్యము నీ హృదయంలో ఉంటే సాతానుగాడికి నీ హృదయంలో చోటు లేదు. ఆమేన్. నీ హృదయం ఖాళీగా ఉంటే ఎవడ పడితే వాడు వస్తాడు. అంతే కదా, ఎవడ పడితే వాడు వస్తాడు. మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. ఆమేన్. ఆ వాక్యం శక్తి కలిగింది. ఆ వాక్యం నీ జీవితానికి ఇంధనం. అది నడిపించింది. అది నీతిగా నడవడానికి సహాయం చేసింది. అది మన కళ్ళను సరిచేస్తుంది, మన హృదయాన్ని సరిచేస్తుంది, మన నడకను సరిచేస్తుంది. ఆ వాక్యం మేబీ కొంతకాలం ఒకవేళ ఇలా జరిగితే మన దగ్గర నుంచి ఎవరైనా బైబిలే దొంగిలించాలనుకుంటే బైబిల్ తీసుకురా, కానీ ఆ బైబిల్ నా హృదయంలో ఉందనే ధైర్యంగా చెప్పగలిగిన సత్తా మనలో ఉండాలి. ఆమేన్. అలా ఉండాలంటే మనం దాన్ని సత్యాన్ని మాత్రమే అర్థం చేసుకోవాలి. అనవసరమైన వాటిని మన హృదయంలో పెట్టుకోకూడదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే అందరినీ పిలిచాడు, సత్యం గురించి చెప్పాడు, ప్రోత్సాహపరిచాడు, నిరుత్సాహపడబాకండి అన్నాడు. భిన్నమైన బోధలు వస్తున్నాయి, అసత్యమైన బోధలు వస్తున్నాయి, జాగ్రత్త, మీరు అటువంటి కల్పన కథల వైపు మీ హృదయాల్ని మళ్లించుకోబాకండి అని ప్రోత్సహించాడు. ఆ తర్వాత ఏమవుతుందో ఒకసారి మూడవ వచనం మనం, అతడు అక్కడ 3 నెలలు గడిపి, ఎన్ని నెలలు గడిపాడండి? అక్కడ 3 నెలలు గడిపి అక్కడ నుండి సిరియా దేశానికి ఓడలో ప్రయాణం చెయ్యాలనుకుని సిద్ధమవుతున్నాడు. చూడండి ఎన్ని రోజులు ఇక్కడ బైబిల్ ట్రైనింగ్ లాగా వీళ్ళందరికీ బోధించాడంటే 3 నెలలు వారితో గడిపాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇది చదువుతూ ఉంటే పౌలు గారి యొక్క ప్రయాణం చదువుతుంటే నాకు అనిపించింది, ఒక 5 రోజులు ఉండాలంటే జస్ట్ మేము అనుకుంటున్నాం అంకుల్, నాకు గుర్తొచ్చింది, 3 రోజులు మనం క్యాంప్కి వెళ్ళాలంటే ఎంత ప్రిపరేషను, ఎన్ని బట్టలు, సోపు, సంథింగ్ అన్నీ. పౌలు గారు అసలు ఏంది ప్రిపరేషన్ ఏంటి? ఆయన రిటర్న్ ఎప్పుడు వెళ్ళాడు, అసలు ఎక్కడ ఆగుతున్నాడు, ఆయన ఓన్ హౌస్ ఏంది, ఓన్ గ్రామం, జర్నీయే, అంత జర్నీయే. ఆయన ప్రయాణము, ఆయన జీవితం అంతా దేవుని రాజ్య పని కోసమే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన జీవితం, ఆయన సర్వస్వం అంతా దేవుని రాజ్య పని కోసమే, ఆయన శరీరం అంతా. అందుకే నన్ను నేను సజీవ యాగముగా ఆయనకు అప్పచెప్పుకున్నాను అంటాడు. హల్లెలూయా. సజీవ యాగముగా బ్రతికి ఉన్నప్పుడే నేను దేవునికి అప్పచెప్పుకున్నాను. 3 నెలలు ఉండాలంటే ఎంత ప్రిపరేషన్ కావాలండి, ఎంత సిద్ధపాటు కావాలి. 19వ అధ్యాయంలోకి వచ్చే వరకు 2 సంవత్సరాలు ఉండిపోయాడు ఒక స్కూల్ దగ్గర, దేవుని పని కోసం, దేవుని శుభవార్త కోసం. హల్లెలూయా. దేవుని రాజ్యాన్ని విస్తరించడం కోసం 3 నెలలు గడిపి ఆ తర్వాత ఏమనుకున్నాడంట, సిరియా దేశానికి ఓడలో ప్రయాణం చేయాలని సిద్ధమయ్యాడు. ఇంతలో యూదులు తనను చంపాలని అనుకుంటున్నారని అతనికి తెలిసింది. ఇంతలో ఆయనకు వచ్చిన వార్త ఏంటి? యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకున్నాడు. యూదులు ఆయన్ని చంపాలనుకుంటున్నారు. ఎప్పటి నుంచి? చాలా కాలం నుంచి. చూడండి 9వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదివితే మనకు అర్థమవుతుంది. 9వ అధ్యాయం 23వ వచనం. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలోచింపగా. తర్వాత 23:12 ఉదయం అయినప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి.
పౌలు మీద కుట్ర, యూదులు కుట్ర, ఒట్టు పెట్టుకున్నారంట. మేము అన్నం కూడా తిన్నాం, పౌలుని చంపితేనే అన్నం తింటాం. అమ్మో, పౌలు మీద ఎంత కక్ష గట్టి ఉన్నారు చూడండి. పౌలుకి ఎంత శ్రమ సంభవిస్తూ ఉందో చూడండి. కానీ ప్రియా దేవుని బిడ్డారా, ఇక్కడ నేను అర్థం చేసుకున్న ఏంటంటే, ఒక విషయం అర్థమైనప్పుడు, ఒక హెచ్చరిక మన చెవికి ఉన్నప్పుడు, వినబడినప్పుడు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ మూర్ఖత్వం దేవుని మీద నెట్టకూడదు. అర్థమైతేనని ఈ భాష వాడా. నేను యేసయ్యని నమ్మాను, నా యేసయ్యని చూసుకుంటాడా? ఏంది చూసుకుని? తెలిసిందిగా అక్కడ ఏదో మనకి విపత్తు ఉందని తెలిసిందే యేసయ్య మూలంగా. నమ్మిన వారు ఇప్పుడు చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీకు హెచ్చరిక నీ చెవికి వచ్చిందంటే యేసుక్రీస్తు కృప చూపించాడు అని అర్థం. ఇంకా మళ్ళీ నేను వెళ్తాను, నాకు అవన్నీ ద్వారాలు తెరుతాను, అసలు నీకు తెలిసిందంటే నువ్వు జాగ్రత్తగా ఉండమని. పౌలుకి తెలిసింది చంపాలనుకుంటున్నారని. ఇంక ఇప్పుడు ఏం చేయాలి? ఏంది వాళ్ళు చంపేది, నా యేసయ్య నా తోడుకుంటాడు, నేను వెళ్తాను అని అనలా. చక్కగా ఇప్పుడు పడవ ప్రయాణాలు ఇవన్నీ వదిలే, మనం మళ్ళీ రోడ్డు మీద గుండా మళ్ళీ మాసిదోనియాకి వెళ్ళి అక్కడి నుంచి మన ప్రయాణాన్ని సాగిద్దాం అని అనుకున్నాడు. హల్లెలూయా. పౌలు ఎంత ఇబ్బందులు పడ్డాడు అనేదాన్ని కొద్దిగా మనం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డాడో ఒకసారి చూద్దామా? 2 కొరింథీయులు 11వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదవండి. 11:26 వచనం చదువుతాను, వినండి. అనేక పర్యాయములు చదవమ్మా. అనేక పర్యాయములు ప్రయాణములోను 1 ప్రయాణములోను 2 నదుల వలననైన ఆపదలలోను 3 దొంగల వలనైన ఆపదలలోను నా స్వనుజనులైన ఆపదలోను ఆపదలోను పట్టణములలో ఆపదలోను అరణ్యములలో ఆపదలలోను సముద్రములలో ఆపదలోను కపట సహోదరులని ఆపదలోను నేను ఉన్నాను. ఇన్ని ఇక్కడ బైబిల్లో కొన్ని రాశారు, ఇంచుమించు 9 ఉండి నేను లెక్క పెట్టుకున్నవి. ఇన్ని ఆపదలు పౌలు చుట్టూ రెడీగా ఉండే కాదు, ఆల్రెడీ అనుభవించాడు అవన్నీ. కపట సహోదరులు బాగానే ఉంటారు, మనతో ప్రేమగానే ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు. సొంత ఇంటి వారు అన్నాడు, పాపం బంధువులతో పౌలు కూడా పడ్డాడండి. నాకు తెలిసి చాలా శ్రమలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనకంటే ముందు మన పెద్దవాళ్ళు అనుభవించి వేసేశారు. అంటే వాళ్ళతో పోల్చుకుంటే మనం అనుభవించే శ్రమలే కాదు. చాలాసార్లు మనము కుక్కలు చనిపోతే కాళ్ళకు తాడు గట్టి లాక్కెళ్తారు, గుర్తుందా మీకు? ఎంతమంది చూశారు అట్లా? తాడు గట్టి లాక్కెళ్తారు, ఊరు బయటకు తీసుకెళ్ళి పడేస్తారు కదా, అంతేనమ్మ ప్రశాంత్? పౌలుని అలా లాక్కెళ్ళిపోయారు ఊరు బయటికి. కొట్టి చచ్చాడేమోనని చెప్పి లాక్కుని ఈడ్చిరి ఊరు బయటికి ఈడిస్తే జనాలందుకు రౌండ్ వేశారు. అరే పౌలు గారు అంటే కొద్దిగా కొన ప్రాణంతో లేచి మళ్ళా బట్టలు దులుపుకుని మళ్ళా దేవుని రాజ్య సువార్త కొరకు పరిగెత్తేవాడు ఆయన. దేవునికే మహిమ కలుగును గాక. చచ్చిపోయాడు అనుకుని కొట్టి చచ్చిపోయాడని కుక్కలు లాక్కెళ్ళారు. అది దేవుని రాజ్య పని. హల్లెలూయా. అంత శ్రమ మనం ఎప్పుడైనా పడ్డామా? కొద్ది భోజనం లేట్ అయి ఉంటుంది బహుశా, లేకపోతే కొద్దిగా అనారోగ్యం వచ్చి ఉంటుంది, కాళ్ళు నొప్పులు వచ్చి ఉంటాయి ప్రయాణాల వల్ల. దానికే చాలా కష్టమైనట్టుగా ఫీల్ అయిపోతాం. పౌలు పడ్డ శ్రమ. అపోస్తుల కార్యాలు ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేస్తాడు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు గ్రంథము ధ్యానం చేస్తున్నప్పుడు సంఘము యొక్క పునాదులు మనకు తెలుస్తాయి, సంఘములో ఉన్న పరిస్థితులు మనకు అర్థమవుతాయి. అనేక పర్యాయాలు పౌలు ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో శ్రమలు పడి ఆయన ముందుకెళ్ళినవాడు. ఇప్పుడేమో ఒక చిన్న వార్త తెలిసింది, అయ్యా యూదులు నిన్ను అనుకుంటున్నారా? అట్లాగైతే మనం ప్రయాణాన్ని మరోవైపు నుంచి వెళ్దాం. హల్లెలూయా.
ఇది విరమించుకుందాం. మనం జ్ఞానం కలిగి ఉండాలి. హల్లెలూయా. 2 చెప్పాడు బైబిల్లో, ఈ 2 జంతువుల గురించి మనిషి ఎలా ఉండాలని. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? చెప్పు. పావురం. హల్లెలూయా. పాము వలె వివేచన, పావురం వలె నిష్కలంకమైన మనసు. దేవునికే మహిమ కలుగును గాక. వెరీ గుడ్. మీరు దేవుని వాక్యం పట్టులో ఉంటున్నారు. పాము చాలా వివేచనగా ఉంటుంది. అటు వస్తున్నాడు అంటే చాలా జాగ్రత్తగా ఎక్కడోసారి నక్కేసింది, కనపడదు నీకు, దాని ప్రాణం కోసం. సో నీవు కూడా, దుష్టుడు మన మీద వల పన్నుతున్నాడు, వాడు కుయుక్తులు కలిగిన వాడు, దేవుని రాజ్య పనిని అభ్యంతరపరచడానికి, ఆటంకపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడప్పుడు నువ్వు దాన్ని పసికట్టి జ్ఞానము కలిగి ఆ పనిని మళ్ళా ముందుకు తీసుకెళ్తానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. చివరిగా 4వ వచనం మనం చదువుకుందాం. 4వ వచనం ఒకసారి చదవండి. 4వ వచనం. మరియు పుర్రు కుమారుడు, ఒక్కొక్కరు అడ్రస్ ఇచ్చాడు ఇక్కడ, ఒక్కొక్కరి అడ్రస్. పుర్రు కుమారుడును, అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయును, తిమోతియును, ఆసియా దేశస్థుడైన తుకీకు, త్రోఫీమును అతనితో కూడా వచ్చిరి, ఆసియాకు వచ్చారు. వీళ్ళందరూ యేసుక్రీస్తు యొక్క శిష్యులు. 2 పౌలుతో సహోదరులుగా, సేవకులుగా ఆయన దగ్గర పరిచారం చేసిన వ్యక్తులు. ఏంటి అసలు వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అంటే, ఒక చిన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదవండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 1వ వచనం. పౌలు దెర్బేకును వచ్చాను. ఎక్కడ? దెర్బేకు, లుస్రాకు వచ్చినప్పుడు అక్కడ ఎవరిని కనుక్కున్నాడు? తిమోతి. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే 19:29 కూడా ఒకసారి. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 29వ వచనం మనం చివరిలో ధ్యానం చేసాం. పట్టణము మరియు మాసిదోనియా వారైన అరిస్తర్కును, ముందు ఎవరు? ఇంకా ఆయన పేరు గాయును, అరిస్తర్కు. ఎందుకు ఈ మాటలు నేను ఈ పేర్లు మీకు జ్ఞాపకం చేస్తానంటే, పౌలు గారు పలానా ఊరు, నీకు చీరాల పట్టణానికి వచ్చాడు దేవుని రాజ్య పని కోసం. చీరాల పట్టణంలో కనకదుర్గారావు కనపడ్డాడు. కనకదుర్గారావుతో తన స్నేహాన్ని డెవలప్ చేసుకున్నాడు. కనకదుర్గారావుని యేసుక్రీస్తు శిష్యుడిగా మార్చాడు, దేవుని పరిచారుడిగా చేశాడు. తనతో పాటు కనకదుర్గారావు పరిచర్యలో పౌలుతో పాటు బయలుదేరాడు. మరలా ఇంకొక ఊరు వెళ్ళాడు. అక్కడ మరలా మరొక సహోదరుడు నాలాగా కలిశాడు, నన్ను ట్రైన్ చేశాడు, బలపరిచాడు, నన్ను కూడా తనతో క్రీస్తు పరిచర్యలోకి, దేవుని రాజ్య పరిచర్యలోకి ముందుకు నడిపించాడు. ఇలాగా అనేక మందిని క్రీస్తు శిష్యులుగా ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక వ్యక్తిని, కొందరిని బలపరుస్తూ, అక్కడ సంఘాలను నిర్మిస్తూ, తిరిగి వారందరిని మళ్ళా కలుసుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. వదిలిపెట్టడండి, వదిలిపెట్టాడు. తిరిగి వారందరిని కలుసుకుని వారి జీవన విధానం ఎలా ఉంది, ఆ సంఘ జీవితం ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఉన్నారు అని చెప్పి వాళ్ళందరిని ఏం చేస్తాడు? బలపరచటం, ప్రోత్సహించటం. నాకు ఇక్కడ బాగా నచ్చింది, వారు చివరి వరకు దేవుని రాజ్య పనిలో కలిసే పనిచేశారు. హల్లెలూయా. ఇక్కడ కొందరు పేర్లే మనం చూసాం, ఇంకా ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ చివరి వరకు, కొందరైతే పౌలుతో పాటు చెరసాల్లో ఉన్నారు. వీళ్ళలో కొందరు పౌలుతో పాటు చెరసాల్లో ఉన్నారు. కొందరు రోగం వచ్చినప్పటికీ దేవుని పరిచర్యను ముటికి, పౌలుతో స్నేహం ముటికి విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను కొన్ని వచనాలు మీకు చూపించడానికి ఇష్టపడతాను. ఎఫెసీ 6:21. ఎఫెసీ 6:21 చదవాలి త్వరగా. ఎఫెసీ 6:21. మీరును
ఉమ్, ప్రియ సహోదరుడును ఉమ్, ప్రభువునందు ఉమ్. నమ్మకమైన పరిచారకుడనైన ఆ, తుకికు తుకీకు, నమ్మకమైన పరిచారకుడైన తుకీకు నా సంగతులన్నీ మీకు తెలియజేయును. ఆ, అంటే చూడండి, పౌలు గురించి తుకీకు అన్నీ తెలుసు. హల్లెలూయా. అంటే వీళ్ళ మధ్యలో ఎటువంటి రిలేషన్షిప్ ఉంది? ఆ? నేను అంటాను, భార్యాభర్తల యొక్క అనుబంధం కంటే ఇంకా ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది నాకు. నిజం ప్రియదేవుని బిడ్డలారా, క్రీస్తులో కలిసి ఉన్నాము అంటే ఇలాంటి ఐక్యత ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? సగం లోన దాచుకుని పైకి కొన్ని చెబుతూ అలా ఉండకూడదు. అప్పుడు దేవుడు తెలుసు నువ్వేం దాస్తున్నావు. నాకు ఈ బాధను చదవంగానే పౌలు గురించి తుకీకు, అంటే తుకీకు ఎప్పుడు వచ్చాడు? తర్వాతే కదా. అయినప్పటికీ ఆయన గురించి అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ఆ విషయాలను సంఘాలకు బోధించమని చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన మధ్యలో, సంఘస్థుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో, కాపరికి మీకు ఇటువంటి బంధాలు ఉండాలి. ఆమేన్. అప్పుడే దేవుని రాజ్యం విస్తరించబడుతుంది, సంఘం ఆరోగ్యవంతంగా ఉంటుంది. హల్లెలూయా. సంఘం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఇటువంటి యూనిటీ అవసరం మనకి. ఐక్యత కలిగి ఉండుట అది ఎంతో మేలు, అది ఎంతో మనోహరము. అది ఎలా ఉంటుంది? అహరోను తల మీద పొయ్యబడిన అక్కడి నుంచి కార్యం అంటారు, గడ్డము మీదుగా కారి అంగిల అంచు వరకు దిగజారు పరిమళ తైలము వలె ఉండి. అంటే ఎక్కడ ఆగలేదు, పౌరింగ్ అంట, మొత్తం పొయ్యబడింది. హల్లెలూయా. ఇంకో సీనరీ చెప్పాడు, హెర్మోను కొండ మీద దిగువచ్చు మంచు వలె ఉంటుందంట, చల్లగా ఉంటుంది. చివరిగా కన్ఫర్మేషన్ ఒకటి ఇచ్చాడు ఆ అధ్యాయంలో, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అంటే డన్, అయిపోయింది. ఆయన సంతకం పెట్టేశాడు. ఎక్కడ ఉండాలని? ఐక్యత ఎక్కడుంటే అక్కడ ఉండాలని ఆశీర్వాదం. ఐక్యత ఎక్కడుంటే అక్కడ శాశ్వత జీవం ఉండాలని దేవుడు సిగ్నేచర్ పెట్టేశాడు. హల్లెలూయా. ఒకసారి పరిశీలన చేసుకోండి మనల్ని మనం. దాచుకుని కొన్ని చెప్పటం, కొంత కనపడినట్టుగా ఉండటం కాదు. క్రీస్తు నీ జీవితం అంతా తెలిసినవాడు. ఆమేన్. నా క్రీస్తుకి నా జీవితం అంతా తెలుసు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా, ధన్యవాదం యేసురాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. ఆమేన్. పరిశోధించి చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నిలిచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. కూర్చుండుట నిలిచియుండుట బాగుగా. ఎవరు? పిల్లలు, యవనస్తులు. మీ అమ్మ నాన్నకు తెలియదు మీరేం చేస్తున్నారు. తల్లిదండ్రులారా, మీరేం చేస్తున్నారో మీ పిల్లలకు తెలియదు, మా పిల్లలకు తెలియదు.
కానీ మీది మీది నాది అంతా యేసయ్యకి తెలుసు. గట్టిగా చెబుదాం హల్లెలూయా. దాచటానికి ఏమీ లేదు. 139వ కీర్తన దావీదు అలా చెప్పేశాడు. అయ్యా నేను ఇది గురవి గారు అని పిలవబోతున్నా, ఈ నాలుక మీదకి ఆ మాట రాకముందే ఆ పేరు కూడా నువ్వు తెలుసు నేనేం మాట్లాడతాను. అంత గొప్ప దేవుడు నా దేవుడు. హల్లెలూయా. వాక్యం ఇచ్చిన ప్రియదేవుని బిడ్డలారా, మనలో అటువంటి సహవాసం కలిగి ఉంటే సంఘం ఆరోగ్యవంతంగా ఉంటుంది, దేవుని రాజ్యం ముందుకెళ్తుంది. అసలు నీ పట్ల దేవుని యొక్క సంకల్పం ఏందో అది భూమి మీద నెరవేరుతుంది ఖచ్చితంగా. ఆమేన్. నేను అలా సంఘములో, ఆ సంఘం అనే క్రీస్తు యొక్క శరీరములో తేట తెల్లగా నా జీవితం ఉన్నప్పుడు అసలు నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం భూమి మీద నెరవేరుతుంది. అంటాడు కదా, నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. ఎవరి పక్షాన? ఎనోష్ పక్షాన దేవుని యొక్క ఉద్దేశం వేరు, ఎనోష్ యొక్క ఉద్దేశం వేరు, వాళ్ళ అమ్మ వాళ్ళ సిస్టర్ యొక్క ఉద్దేశం వేరు. డిఫరెంట్ థాట్స్. కానీ దేవుని థాట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎంత డిఫరెంట్ అంటే, నీదేమో మీ వాళ్ళది అందరిది ఈ భూమి మీద, మా వాడు చిన్న ఎస్ఐ అయితే బాగుండు, మా వాడు నెలకు ఒక 70,000-80,000 జీతం వస్తే ఒక ఇల్లు కట్టుకుని సింపుల్గా అమ్మాయి పెళ్లి చేసేస్తే అయిపోయింది. ఇట్స్ ఆల్. మన కోరికలు సింపుల్ కోరికలు. దావీదు అనుకుని ఉంటాడు, ఇప్పుడు 50 గొర్రెలు ఉండి 150 గొర్రెలు వస్తే బాగుండాను. హల్లెలూయా. యషి అనుకుని ఉంటాడు, ఇంకో 100 ఇస్తామా చూద్దాంలే బాగా ఎదగని. కానీ దావీదుని గురించి, దావీదు దేవునితో ఉండే ఆ సహవాసం, దావీదు అందరితో ఉండే ఆ ప్రేమ దేవునికి నచ్చింది. దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారుడు, నువ్వు కాపరివి కాదు, నువ్వు రాజువి అన్నాడు. గట్టి చప్పలు కొడతాం హల్లెలూయా. నువ్వు కాపరివి కాదు, నువ్వు రాజువి, నువ్వు పాలకుడివి, పరిపాలించే వ్యక్తివి. ఆమేన్. ఇది మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక. అది నెరవేరాలంటే మనమందరం ఐక్యతగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఐక్యతతో నడవాలి ప్రియదేవుని బిడ్డలారా. అటువంటి జీవన విధానం ఉండాలి. మీకు కొద్దిగా రాసుకోండి, మీరు తర్వాత చదవండి. ఎలాగా అలా శిష్యులతో కలిసి ఉన్నాడు. కొలస్సీ 4వ అధ్యాయం 7వ వచనం 10వ వచనంలో కూడా ఇక్కడ ఉన్న పేర్లలో కొన్ని మనం చూడొచ్చు. కొలస్సీ 4:7 వచనం ఎవరైనా చదవండి, 7వ వచనం వరకు చదవండి. కొలస్సీ 4:7. అలాగే 2వ తిమోతి 4వ అధ్యాయం 11-12 కలిసే ఉంటాయి. 20వ వచనం కూడా. లాస్ట్ తీతుకు ఎవరైనా తీస్తారా? తీతు 3వ అధ్యాయం 12వ వచనం. లేదా కొలసీ తీసిన వాళ్ళు చదవండి 7వ వచనం. ముగించుకుందాం. నమ్మకమైన పరిచారకుడును నాతోటి సేవకుడైన తుతీకు. అబ్బా, తుకీకు చూడండి ఎలా పరిచయం చేస్తున్నాడు పౌలు. నమ్మకమైన, హల్లెలూయా, నాతోటి సేవకుడు, నాతోటి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు, ప్రతి మాటను మనం అర్థం చేసుకుంటే మన జీవితాలను మనం పరిశీలన చేసుకోవచ్చు. రవి అందరు ఉన్నప్పుడు రవి మంచివాడు, ఎల్లంగానే ఇంకా వ్యత్యాసమైన మాట కదా. ముందు ఒకటి గురవయ్య గారు చెబుతారు, దాన్ని వెనకొకటి, ముందు ఒక మాట వెనకొక మాట. పౌలు గారు ముందు ఒకే మాట వెనకొకే మాట అలా నేర్పించాడు, అలా పని చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అప్పుడు నా గురించి దేవుని ఉద్దేశం భూమి మీద నెరవేరుతుంది. అలాంటి జీవితం మనం జీవిద్దాం. దేవుని రాజ్యాన్ని విస్తరించలో నీవు నేను కలిసి పనిచేద్దాం. దేవుని కృప మనందరికి తోడైనది గాక.